Hi everyone, good evening. Uh, Thanks for enrolling the course. So let us start today's session. Is my voice clear? Yeah, it's clear. Yes. Okay. సో మీకేంటంటే మీరు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు కదండి. మీకు ఒక 2 ఈమెయిల్స్ వస్తవి. మీకు ఆల్రెడీ ఒక వీడియో పంపించున్నాను. వెల్కమ్ వీడియో. అది కంపల్సరీ చూడాలి. మీకు అది చూస్తే మన ప్రాసెస్ అసైన్‌మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తది. సో ఆ 2 ఈమెయిల్స్‌లో one email you have the enrollment confirmation. Other one you have option to register the portal. Give me, I will show you the portal. Give me 1 minute. సో మీకు ఆ ఈమెయిల్స్‌లో ఇచ్చినాను ప్రాసెస్. సో వన్స్ యూ రిజిస్టర్ టు దిస్ పోర్టల్, మీకు ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఒకటి ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్. సో మీకు ట్రయల్ సిఆర్ఎం క్రియేట్ చేసి ఉంటారు కదా. ఆ ట్రయల్ సిఆర్ఎం అనేది ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేది సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తే వీ కెన్ లాగ్ ఇన్ టు యువర్ సిస్టమ్ అండ్ రివ్యూ యువర్ టాస్క్, వాట్ ఎవర్ టాస్క్ యూ ఆర్ కంప్లీటింగ్. టాస్క్లు అనేది రివ్యూ చేస్తాము. సో యూ మేక్ షూర్ యూ సబ్మిట్ యువర్ క్రెడెన్షియల్స్. సో ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అంటే దిస్ వన్, ఓన్లీ దిస్ పార్ట్ మీకు బ్రౌజర్లో ఇక్కడ వస్తుంది కదా. దిస్ వన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్. అండ్ సిఆర్ఎం యూజర్ నేమ్ మీకు ఆన్ మైక్రోసాఫ్ట్.com అని ఎండింగ్తో ఒక యూజర్ నేమ్ వస్తుంది కదండి, అది ప్రొవైడ్ చేయాలి. సిఆర్ఎం పాస్వర్డ్, యువర్ సిఆర్ఎం పాస్వర్డ్ అండ్ క్రియేషన్ డేట్. అండ్ సెకండ్ వన్ హోంవర్క్ సబ్మిషన్ డీటెయిల్స్. మీరు హోంవర్క్ మన అసైన్మెంట్స్ ఇస్తున్నాం కదా డైలీ. సో మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి, లిస్ట్ ఆఫ్ అసైన్మెంట్స్. సో ఈ రోజుకి మనకి 3 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఆ 3 క్లాసెస్ కూడా 3 అసైన్మెంట్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. సో యూ హ్యావ్ టు సబ్మిట్ ద అసైన్మెంట్. మీ సిస్టంలో ఎప్పుడైతే టాస్క్లు కంప్లీట్ చేస్తారో మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడే మేము రివ్యూ చేసి మీకు కామెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో అసైన్మెంట్ కంపల్సరీ అండి. సో మేక్ షూర్ యూ సబ్మిట్. సో మనం హౌ డు యూ సబ్మిట్? జస్ట్ క్లిక్ ఆన్ ద సబ్మిట్. అండ్ ఇక్కడ మీరు ఏ అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఐడి తోటి, అసైన్మెంట్ ఐడి. అండ్ దెన్ యూ సెలెక్ట్ ఈ సెల్ఫ్ రివ్యూ కంప్లీటెడ్. వాట్ డస్ ఇట్ మీన్? మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సెల్ఫ్ రివ్యూ అని కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లైక్ యూ హ్యావ్ యూస్డ్ camel case ఆర్ నాట్. ఇమేజ్ ఫర్ ద రిఫరెన్స్, యూ కెన్ చెక్ ఇట్. యా. సో మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. క్యామెల్ కేస్ యూజ్ చేశారా, లేదంటే ప్రాపర్గా ఎంటిటీస్ క్రియేట్ చేశారా అనేది. సో యూ కెన్ అండర్స్టాండ్ వన్స్ యూ గో త్రూ దిస్ ఇన్స్ట్రక్షన్స్. మన క్యామెల్ కేస్ అండ్ సైడ్ బై సైడ్ ఉండాలి కదా. సో వాట్ ఎవర్ టాపిక్స్ ఆర్ కవర్, యూ జస్ట్ కన్సిడర్ దోస్ పాయింట్స్ అండ్ ఎన్ష్యూర్ యూఆర్ నాట్ రిపీటింగ్ ఎనీ మిస్టేక్స్. మనం ఏం చేస్తున్నాం, రివ్యూ ఎందుకోసం చేస్తున్నాం? మీ మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసి ఓవర్కమ్ చేయడానికి కదా. బట్ ఇఫ్ యూఆర్ కీప్ ఆన్ రిపీటింగ్ సేమ్ మిస్టేక్స్, దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. సో మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీరు కోర్స్లో మనం ఎందుకు జాయిన్ అయ్యాం, వై వీఆర్ డూయింగ్ ద అసైన్మెంట్స్. ఆ సిమిలర్ మిస్టేక్ లైవ్లో రిపీట్ చేయకుండా ఉండటానికి, దట్స్ అ రీజన్ వీఆర్ లెర్నింగ్ అండ్ డూయింగ్ ద అసైన్మెంట్స్. మీకు స్టార్టింగ్ స్టేజ్లో సిన్స్ యూఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద సిస్టమ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ద మిస్టేక్స్. మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బట్ డే బై డే యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ మిస్టేక్స్. యూ షుడ్ నాట్ రిపీట్. ఇక్కడ మీకు సెల్ఫ్ రివ్యూ డాక్యుమెంట్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఆ ప్రాసెస్ ఏంటనేది, ఇఫ్ యూ క్లిక్ హియర్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెల్ఫ్ రివ్యూ డాక్యుమెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెన్షన్ అండ్ క్లిక్ ఆన్ ద సబ్మిట్. Then we receive the email, and once we do the review, you will get the email as well, like we shown in the demo class. సో మీరు డే 1 నుంచి సీరియస్గా తీసుకోండి. మీరు డే 1 నుంచి ప్రాపర్గా అసైన్మెంట్ చేశారనుకోండి, అప్పుడే మనకి ఒక ఫార్మేషన్ అనేది క్రియేట్ అవుతుంది. యూ కెన్ గెట్ 2 to 3 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మీకు 1-2 days లాగ్ అయినా ఇట్స్ ఫైన్. మీకు మండే టు ఫ్రైడేనే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే మీరు ఏవైతే ల్యాగ్లో ఉన్నారో, ఏదైతే అసైన్మెంట్ చేయలేదో ఆ 2 daysలో కవర్ చేసుకోవచ్చు.
బట్ మేక్ ష్యూర్ యూ కంప్లీట్. పెండింగ్ అనేది పెట్టుకోవద్దండి. ఎవరైతే ప్రాపర్‌గా అన్ని అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసి అండ్ ప్రాపర్‌గా చేస్తారో వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ ఉంటుంది. దట్స్ వాట్ అవర్ ఇంటెన్షన్. సో ట్రై టు టేక్ ఇట్ యాస్ ఎ సీరియస్‌లీ ఫ్రమ్ డే 1. Okay, let's start today's session. సో నిన్న మన పవర్ బిల్ సిస్టమ్ రెడీ చేసాం కదా. లెట్ మీ జస్ట్ ఓపెన్. మీకు ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మీకు ఈరోజు బేసిక్ మనం ఫస్ట్ 5 to 10 క్లాసెస్లో కొన్ని బేసిక్ థింగ్స్ అనేది డిస్కస్ చేస్తాము. ఆ బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉంటే మీకు ఫర్దర్ క్లాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో మీరు స్టార్టింగ్ డేస్లో క్లాసెస్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, బట్ వన్స్ వీ గో ఆన్ ఫర్దర్ క్లాసెస్ యూ కెనాట్ అండర్స్టాండ్, మీరు అర్థం అవ్వదు క్లాసెస్. సో మేక్ షూర్ యు ఆర్ ఇన్ ద ట్రాక్ విత్ మీ. జస్ట్ క్లిక్ ఆన్ ద పర్పుల్. సో మీకు ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇస్తాను, దెన్ వీ విల్ గో ఫర్ ద ఇంప్లిమెంటేషన్. లెట్ సే సో కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో ఐఎమ్ క్రియేటింగ్ ద అనదర్ కస్టమర్. ఇక్కడ మనకి ఈమెయిల్ ఒకటి ఉంది కదండి, ఈమెయిల్ ఫీల్డ్ అండ్ మొబైల్ నెంబర్ అనేది ఉంది. సో లైక్ మనకి సిస్టంలో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద రియల్ టైమ్, we have the chances of getting more records in thousands or in hundreds, more than 1 lakh or 2 lakhs హ్యూజ్ రికార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం సిస్టంలో డూప్లికేట్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేయాలి. ఇక్కడ మన సర్వీస్ నెంబర్ అనేది యూనిక్ ఉంటుంది కదా అక్రాస్ ఎవ్రీ వన్. సర్వీస్ నెంబర్ అనేది యూనిక్ ఉంటుందండి అక్రాస్ ఎవ్రీ వన్. మై రైట్? Yes. సో డూప్లికేట్స్ అనేది అలో చేయొద్దు. బట్ మాన్యువల్గా ఐడెంటిఫికేషన్ నాట్ పాసిబుల్ కదా ఇన్ కేస్ ఆఫ్ వీ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. మనం సిస్టంలో ఒక ఆప్షన్ ఉంది, ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఇఫ్ వీ హ్యావ్ ఏ రిక్వైర్మెంట్ టు అవాయిడ్ ద డూప్లికేట్స్, we can implement that function. The component name is duplicate detection rule. డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం డూప్లికేట్స్ ఎంట్రీస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. సో డిడ్ యూ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్? ఫస్ట్ we will see the implementation part. Everyone clear on the requirement? Yes. Everyone clear? So response is mandatory. So try to Yes. respond in the class. Yes, Interact with the yes. mentor. Yeah, clear. Yes, sure. Yeah, let us see the implementation parts. మీరు ఇంటరాక్ట్ అవుతుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. If you're not interacting with the mentor, మీరు ఇంట్రెస్ట్ అనేది రాదు. So try to concentrate on the what's navigations I'm doing. So requirement clear, right? Let me just do the implementation. Click on the solutions. We do everything on the solutions, right? Vijay garu, మీరు జాయిన్ అయ్యారు కదా? You asked passcode in the WhatsApp. Yeah, I joined. Initially, I Okay. confused, but now I joined. Yeah. Okay. So we open the solution and so if you see here, somewhere here we have the duplicate detection rules. మీకు ఒక కాన్సెప్ట్ అండి ఇది, డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్ అని ఒకటి ఉంటుంది. యూ ఎక్స్పాండ్ హియర్ అండ్ కెన్ యూ సీ ద డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్ హియర్?
నావిగేషన్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ Yeah. అవుతారు. మేక్ షూర్ Yeah. Yeah. what Yeah. navigations I'm Yes, following. yes, we can see. Yes. Duplicate detection rules, just click on it and you click on the new. ఇక్కడ మీరు నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి. వ్యాలిడ్ నేమ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మనం డూప్లికేట్ డిటెక్షన్ ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని చేస్తున్నామండి? బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. వాట్ ఈస్ అవర్ ఫీల్డ్? కస్టమర్ సర్వీస్ నెంబర్. Service Service number. number. సో కస్టమర్ సర్వీస్ నెంబర్ కదా. అవునండి. So let me just duplicate detection on meaningful name. So since you are not the only one working in the project, so other people also work in the project. So ensure you maintain the valid names. By checking it name itself, the other developer should understand what is the requirement of this component. మీరు కాంపోనెంట్ నేమ్ ప్రాపర్గా మెన్షన్ చేశారనుకోండి, మీ టీంలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ అని. సో ఎన్ష్యూర్ యూ మెయింటైన్ వ్యాలిడ్ నేమ్స్. సో ఇక్కడ మీకు బేస్ రికార్డ్ టైప్ అని ఉంటుంది. డూప్లికేట్ డిటెక్షన్ రూల్ క్రైటీరియా అనేది ఇక్కడ సెటప్ చేయాలి ఈ పార్ట్లో. సో బేస్ రికార్డ్ టైప్ ఈజ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఎంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ రికార్డ్ టైప్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ మనం ఏ ఫీల్డ్ అయితే డూప్లికేట్ డిటెక్షన్ ఐడెంటిఫై చేయాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రైటీరియా ఎగ్జాక్ట్ మ్యాచ్, ignore blank values. Anyhow, it is mandatory on the form. We don't get blank values, but still if you have any requirements in your project, make sure based on your requirement you tick. If you want to consider blank values, you untick, and if you want to ignore blank values, you can tick. So I will tick here, then click on the save. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ద సేవ్, మీరు సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పబ్లిష్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. మీరు పబ్లిష్ చేస్తేనే ఈ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. సో మేక్ షూర్ యూ క్లిక్ పబ్లిష్. ఇక్కడ మీకు స్టేటస్ రీజన్ చూడొచ్చు, పబ్లిషింగ్. సో వన్స్ పబ్లిష్ ఈస్ కంప్లీటెడ్, then you can go ahead and validate into your system. So we added from here, but somehow it is not added in the solution. So in that case, what you have to do, click on the add existing button click చేయండి. మనం ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం, బట్ అది సొల్యూషన్లో యాడ్ అవ్వలేదు. యా, మీరు క్రియేట్ చేసిన నేమ్ తోటి సెర్చ్ చేయండి, సెలెక్ట్ దిస్ వన్ అండ్ క్లిక్ ఓకే. Then the component will be added in the solution. Yeah, let me open and check the status now. The status, what is the status now here? Status ఏముందండి? పబ్లిష్డ్. So published is completed. We can validate now in the system. System lo validate చేయొచ్చు. So what I will do, I use the same service number and try to create the new one. Yeah, do we see duplicate detection notification? Duplicate detection వచ్చిందండి notification. Yeah. Yeah. Yes, yes. So that is the importance of the duplicate detection rule. So if you want to manage any, if you want to identify any duplicate records, we have to use the duplicate detection rules and configure and the specified entity. So you can do the duplicate detection based on your requirement. If we want to restrict duplicate records on the mobile number, you can do it. And if you want to restrict duplicates on the email, you can do it. It depends on your requirement. The requirement based చేసుకొని you can do it.
సో మీకు ఇక్కడ డూప్లికేట్ డిటెక్షన్ రూల్ క్రియేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ సమ్ Hello. సెట్టింగ్స్. ఎస్ అండి. Your voice is too low. Is it clear now? Yeah, now okay. సో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ద ఎనీ ఎగ్జిస్టింగ్ డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్, వాట్ యూ హ్యావ్ టు డూ, యూ కెన్ అన్పబ్లిష్ అండ్ మాడిఫై, దెన్ యూ కెన్ రీపబ్లిష్. మీరు ఇంకొక ఫీల్డ్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, సో యూ కెన్ యాడ్ ఇట్ అండ్ యూ కెన్ పబ్లిష్ ఇట్. సో ఇప్పుడు మనం ఇది కస్టమర్ సర్వీస్ నెంబర్ పేస్ చేసుకొని డూప్లికేట్ రికార్డ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తున్నాం. బట్ మీకు కొన్ని రిక్వైర్మెంట్స్లో you may have the requirement to identify the duplicates combination of any two fields. మీకు duplicates డిటెక్షన్ అనేది నాట్ ఓన్లీ ది వన్ ఫీల్డ్, మీకు కాంబినేషన్లో ఉండొచ్చు కొన్ని కేసెస్లో. లైక్ లెట్స్ సే ఇక్కడ మనకి ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా. మీకు డూప్లికేట్ రికార్డ్స్ అనేది ఐడెంటిఫై చేయాలి సిస్టమ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ duplicates combination of these 2 fields, not any one of these fields. What does it mean? I will create and explain. So I will go back to the customer information first. We have a problem with this one, Ashok. So when we try to create, means like when we check in the UI, it is saying ignore and save. There might be a chance that we ignore and save it, right? Yes, you are right. So we have the other topic in further classes. So you will understand. So that one. మీకు వేరే ఒక టాపిక్ వస్తుందండి, నేను చెప్తాను. సో ఫస్ట్ లెట్ us understand how it will work this one. Then if we have such requirement, how do we manage, we will see it. Okay. సో ఇక్కడ నేను ఇప్పుడు సో మనకి ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఐడెంటిఫై ద డూప్లికేట్స్. సో ఇప్పుడు ఫర్ దిస్ రిక్వైర్మెంట్ వాట్ ఆర్ ద డూప్లికేట్స్ అవైలబుల్. ఇక్కడ ఈ అవుట్ ఆఫ్ 3 రికార్డ్స్లో ఏ రికార్డ్స్ ఇవి మ్యాచ్ అవుతున్నాయండి. ఐడెంటిఫై ద డూప్లికేట్స్ కాంబినేషన్ ఆఫ్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. Second Can and you- third. Second and third combination of email and phone number, they are duplicates, right? Am I Yes. right? సో ఇట్లా మీకు కాంబినేషన్లో ఏదైనా ఐడెంటిఫై చేయాలి అంటే డూప్లికేట్ రికార్డ్స్, యూ హ్యావ్ టు క్రియేట్ ద duplicate detection rule, single duplicate detection rule, and you can add the 2 of the fields in single duplicate detection rule. So I will create and explain. Here we choose the customer information. And here we have to choose the email criteria exact match. And we can also choose a phone number, mobile number. So if you are adding both of them in the single duplicate detection rule, how system will work? System will check combination of these two. ఈ 2 కాంబినేషన్లో డూప్లికేట్స్ ఉన్న రికార్డ్స్ మాత్రమే
మెసేజ్ అనేది కనిపిస్తుందండి. ఇఫ్ యూ హ్యావ్ ద డూప్లికేట్ రికార్డ్స్ వితౌట్ దిస్ కాంబినేషన్, డూప్లికేట్స్ అనేది ఐడెంటిఫై చేయదు. ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఆన్ ద సింగిల్ duplicate detection rule. So what I will do, I will publish this one, then I will show you how it is working, then you will understand. So let me refresh. Yeah, it is published now. So I will create the record and I will show you. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనకి కిషోర్ అనే ఒక యూజర్ ఉన్నారు కదా, కిషోర్కి ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇవి 2 ఉన్నవి. సో ఐ విల్ క్రియేట్ ద అనదర్ రికార్డ్ బై యూజింగ్ కిషోర్ ఇన్ఫర్మేషన్. క్లిక్ ఆన్ ద న్యూ. సో నేను ఇప్పుడు ఓన్లీ ఈమెయిల్ ఒకటి ఐఎమ్ యూజింగ్ ద సేమ్ వన్, బట్ ఫోన్ నెంబర్ అండ్ you see I'm using different one. So will I get duplicate detection notification? Duplicate detection notification వస్తుందండి ఈ కేసులో. No, sir. No. No, So no. I click I save. think no. రాలేదు. సో బట్ ఇఫ్ ఐ యూస్ ద సేమ్ ఫోన్ నెంబర్, నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోన్ నెంబరే ఓపెన్ చేస్తాను. I will open this one and copy this same phone number and I will try to use here another record. So let's see. Yeah, I received the duplicate detection notification now. This is how it will work. But if you have a requirement, if you want to identify the duplicates, either email or phone number, not a combination, anyone. మీరు ఈమెయిల్ తోటి డూప్లికేటెడ్ రికార్డ్స్ ఐడెంటిఫై చేసినా, లేదంటే మొబైల్ నెంబర్ తోటి డూప్లికేట్ రికార్డ్ ఐడెంటిఫై అయిన సిస్టంలో, ఇఫ్ యూ వాంట్ టు షో ఏ నోటిఫికేషన్ టు ద యూజర్, ఇన్ దట్ కేస్ వాట్ యు డూ, ఆ కేసులో మనం ఏం చేస్తామంటే, యూ హ్యావ్ టు క్రియేట్ 2 separate డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్. మీరు 2 separate డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్ క్రియేట్ చేయాలి. వన్ ఈజ్ ఫర్ ద మొబైల్ నెంబర్, వన్ ఈజ్ ఫర్ ద ఫోన్ నెంబర్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఈజ్ ఇట్ క్లియర్? డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్ క్లియర్ అండి? Yes. సో మీకు ఈ డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్కి ఇంప్లిమెంట్ చేసి వ్యాలిడేట్ చేయండి. ఇక్కడ మనకు ఒక లిమిటేషన్ ఉంది. యూజర్కి కెన్ సేవ్ అండ్ కెన్ ఇగ్నోర్ అండ్ ప్రొసీడ్ విత్ ద సేవ్. ఇది సాఫ్ట్ డిటెక్షన్ అండి, హార్డ్ డిటెక్షన్ కాదు. హార్డ్ డిటెక్షన్ అంటే వీ షుడ్ నాట్ ఈవెన్ అలో ద సేవ్ ఆపరేషన్. ఇక్కడ మనకున్న లిమిటేషన్, యూజర్ కెన్ స్టిల్ ఇగ్నోర్ అండ్ సేవ్, సిస్టమ్ అలో చేస్తుంది. బట్ మీకు కొన్ని కేసెస్లో హార్డ్ డూప్లికేట్ డిటెక్షన్ రూల్ ఉంటుంది. యూ షుడ్ నాట్ ఈవెన్ అలో ద సేవ్ ఆపరేషన్, ఎంట్రీ అనేది అలో చేయొద్దు. సో అది మనం ఎలా చేస్తామో మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాము. ఫస్ట్ యూ అండర్స్టాండ్ ద డూప్లికేట్ డిటెక్షన్ రూల్ అండ్ అండర్స్టాండ్ ద లిమిటేషన్. Then if I explain that other topic, then you will get better clarity. Is that clear? Yes. Everyone clear? Yes, sir. Yeah. Yes. Okay, Yes. fine. Yes, sir. Let's move on to other topic. సో నేను ఇప్పుడు పవర్ బిల్ అనేది క్రియేట్ చేస్తాను. రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. హియర్ వీఆర్ కవరింగ్ వన్ మోర్ టాపిక్. సో నేను పవర్ బిల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ పవర్ బిల్ క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ ఎంటర్ ద డేటా. సో నేను ఇక్కడ ఇప్పుడు కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ద బిఫోర్ ఐ సేవ్ ద రికార్డ్, ఐ వాంటెడ్ టు సీ ద కస్టమర్ సర్వీస్ నెంబర్. కస్టమర్ సర్వీస్ నెంబర్ కరెక్టా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీటర్ దగ్గరికి, ఇప్పుడు పవర్ బిల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, దే విల్ విజిట్ ద హౌస్, కస్టమర్స్ హౌస్, అండ్ దే విల్ ట్రై టు జనరేట్ ద పవర్ బిల్, రైట్? పవర్ బిల్ జనరేట్ చేసేటప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కస్టమర్ ఇక్కడ ఓన్లీ నేమ్తో చూపిస్తుంది కస్టమర్ అనేది. బట్ ఆ కస్టమర్ రైట్ సర్వీస్ నెంబర్ ఉన్నదా లేదా అనేది వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలంటే బిఫోర్ దే క్లిక్ సేవ్, దే హ్యావ్ టు వ్యాలిడేట్ ద సర్వీస్ నెంబర్ ఈస్ రైట్ వన్ ఆర్ నాట్. ఎందుకంటే మనకు నేమ్తో మల్టిపుల్ కస్టమర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సర్వీస్ నెంబర్ అనేది వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి? వాట్ హీ హ్యాస్ టు డూ? కస్టమర్ ఏం చేయాలి? సారీ, ఎంప్లాయీ ఏం చేయాలి? ఈ హ్యాస్ టు నావిగేట్ టు ద కస్టమర్. ఈ కస్టమర్కి నావిగేట్ అయ్యి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు జనరేట్ బిల్. అవునా? అవునా అండి?
correct, Yeah, sir. Yes. సో ఆ కస్టమర్ రికార్డ్కి నావిగేట్ అయ్యి ఓపెన్ చేసి యూ కెన్ ఓపెన్ ద కస్టమర్ ఆర్ యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ ద గ్రిడ్ యాజ్ వెల్. ఈ గ్రిడ్లో చెక్ చేసుకొని if service number is right one, same as on the meter, then once he take confirmation, he has to click on save. బిల్ అనేది జనరేట్ చేస్తాడు. సో ఆ ప్రాసెస్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ మల్టిపుల్ నావిగేషన్స్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు వర్క్ చేసే ఎంప్లాయీ బిల్ జనరేట్ చేయడానికి న్యూ అనేది క్లిక్ చేస్తాడు. ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాడు. అగైన్ ఈ హ్యాస్ టు గో టు ద అదర్ ఎండ్. yeah. సో అట్లా మల్టిపుల్ నావిగేషన్స్ లేకుండా ఎప్పుడైతే మనం ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారో వీ కెన్ షో ద కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్. ఆ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద సెలెక్టెడ్ కస్టమర్ ఇక్కడ చూపించవచ్చు. సో ఆ ప్రాసెస్ వీ కెన్ యూస్ ద క్విక్ వ్యూ ఫామ్. క్విక్ వ్యూ ఫామ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మనకి. ఆ క్విక్ వ్యూ ఫామ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. లెట్ us see how to implement that one. Is requirement clear before we move on? Yes. Everyone clear, right? Yes. Yeah, let us see implementation part now. సో మనకి క్విక్ వ్యూ అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. మనం చూపించాల్సిన ఎంటిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఎంటిటీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు షో హియర్. Power bill entity information. Service number in Power Bills. From which entity it has to come. Power Bills. Power bill only. సో నా వాయిస్ క్లియర్గా ఉందండి. అదర్స్ కెన్ యూ హియర్ మీ ప్రాపర్లీ? Yes, we can hear you clearly. Yes, yes. ప్రవీణ్ గారు మీ సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వాయిస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి ఒకసారి. మీ దగ్గరే ప్రాబ్లం. అదర్స్ కెన్ హియర్ మీ ప్రాపర్లీ. Let me take the requirement here. సో ఇది నా రిక్వైర్మెంట్. ఈ 3 values from which entity we have to pull. Pull all Customer from the entity. Pull from which entity? Customer information. entity. Information. యా. సో ఏ ఎంటిటీ నుంచి అయితే మనకి డేటా కావాలో ఆ ఎంటిటీలో క్విక్ వ్యూ ఫామ్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. సో మనకి డేటా కావాల్సింది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే ఎంటిటీలో. సో ఐ క్రియేట్ ద క్విక్ వ్యూ ఫామ్. ఈ ఎంటిటీ ఎక్స్పాండ్ చేయండి, కస్టమర్ ఇన్ఫర్మేషన్, క్లిక్ ఆన్ ద ఫార్మ్స్, క్లిక్ ఆన్ ద న్యూ. ఇక్కడ మీకు 4 ఫార్మ్స్ ఉంటాయండి. సో మనకు మెయిన్ ఫార్మ్స్ అంటే వి ఆల్రెడీ నో. ఇక్కడ మీకు క్విక్ వ్యూ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ దిస్ వన్. అండ్ ఫస్ట్ ఫామ్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి, ప్రాపర్ నేమ్. సో ఫామ్ నేమ్ ఎలా ఇస్తాం? ఇక్కడ మీకు ఫామ్ ప్రాపర్టీస్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ ఫామ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, పవర్ బిల్ అని నేను ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ పవర్ బిల్ అని బ్రాకెట్లో యాడ్ చేస్తాను. దెన్ క్లిక్ ఓకే. సో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలండి? వాట్ ఆర్ ద ఫీల్డ్స్ వీ నీడ్? ఏమేమి ఫీల్డ్స్ కావాలండి? Service number, email, and phone. Email, And phone number. సో జస్ట్ యాడ్ వాట్ ఎవర్ ఫీల్డ్స్ యూ నీడ్. సర్వీస్ నెంబర్, ఈమెయిల్, అంటే మొబైల్ నెంబర్.
Yeah, so ఇక్కడ మీకు tab name you can change it if you want. Change properties, customer details. Anyhow, this tab name will not show. Section name also you can change it. So you no need to show the section headings. You can untick. The purpose you'll understand it end stage. ఒకసారి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయ్యాక మీకు అర్థమవుతుంది. దెన్ క్లిక్ ఆన్ ద పబ్లిష్. సేవ్ చేయండి. మీకు ఇక్కడ కార్నర్లో సేవ్ ఆపరేషన్ అనేది రన్ అవుతుంటుంది. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, క్లిక్ ఆన్ ద పబ్లిష్. మీరు ఓన్లీ సేవ్ అనేది సింగిల్ టైం క్లిక్ చేయండి అండి. సో ఇప్పుడు ట్రై టు క్లిక్ మల్టిపుల్ టైమ్స్, మీకు మల్టిపుల్ ఫార్మ్స్ అనేది క్రియేట్ అవుతాయి బ్యాక్ ఎండ్లో. ఐ థింక్ ఐ క్లిక్ మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడ నాకు సో మెనీ ఫార్మ్స్ ఆర్ క్రియేటెడ్. So what I will do, I will delete all of them. Only one form I will keep it open. So rest all I will delete. So just ensure you click save only one time. Yeah, this should be fine. So what I'm doing now, so మనం ఒక ఫామ్ లేఅవుట్ అనేది డిజైన్ చేసాం కస్టమర్ ఇన్ఫర్మేషన్లో. సో ఆ లేఅవుట్ తీసుకొచ్చేసి విచ్ ఎంటిటీ వీ హ్యావ్ టు యాడ్, ఏ ఎంటిటీలో చూపించాలండి? టార్గెట్ ఎంటిటీ ఏంటి మనకి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్? పవర్ బిల్ ఎంటిటీలో చూపించాలి. యా, సో యూ ఎక్స్పాండ్ ద పవర్ బిల్, క్లిక్ ఆన్ ద ఫార్మ్స్. ఇక్కడ మనకి మెయిన్ ఫామ్ ఉంటుంది. మెయిన్ ఫామ్, క్లిక్ ఆన్ ఇట్. సో మీకు ఇన్సర్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్విక్ వ్యూ ఫామ్ అని ఒకటి ఉంటుందండి. క్విక్ వ్యూ ఫామ్ వేర్ వీ హ్యావ్ టు యాడ్, ఐ విల్ యాడ్ ఆఫ్టర్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్. సెలెక్ట్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్, దెన్ క్లిక్ ఆన్ ద క్విక్ వ్యూ ఫామ్. కస్టమర్ డీటెయిల్స్. ఇక్కడ మీకు లుక్ ఆఫ్ ఫీల్డ్ అని చూసారా? యూ సెలెక్ట్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్ హియర్. అండ్ ఇక్కడ మీకు క్విక్ వ్యూ ఫామ్స్ అనేది కనిపిస్తుంది. మనం క్రియేట్ చేసిన క్విక్ వ్యూ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద క్విక్ వ్యూ ఫామ్ నేమ్? Customer information. Yeah, so you choose that one and then click OK. So then save, come back to home page, save and publish. Yeah, I publish now. So what I will do, I will navigate to the farm now. I will do the force refresh and validate. So not yet reflected. I will do force refresh again. మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందండి కస్టమర్ ఇన్ఫర్మేషన్. Yes, yes. బట్ వీ విల్ యాడ్ అండర్ దిస్ ఫీల్డ్. ఇక్కడికి మూవ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే పవర్ బిల్ జనరేట్ చేస్తున్నారో దే నో నీడ్ టు నావిగేట్ టు అదర్ పేజ్ కదా, వేరే పేజ్కి నావిగేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. am I right? వేరే పేజ్కి నావిగేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. Yes. Yeah. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్విక్ వ్యూ ఫామ్. క్విక్ వ్యూ ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ ఈ సినారియోలో యూస్ చేస్తాం. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మూవ్ దట్ క్విక్ వ్యూ ఫామ్ టు బిలో ద కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇక్కడ యాడ్ అయింది కస్టమర్ డీటెయిల్స్. ఐ విల్ మూవ్ below the customer information. So I will move these fields to right side. Bill start date, end date,
అండ్ సేవ్ అండ్ పబ్లిష్. మీరు ఒకసారి యూఐలో చూసుకొని ప్రాపర్ అలైన్మెంట్ ఉన్నదా లేదా చూసుకొని దెన్ యూ హ్యావ్ టు ఎడిట్ ద యువర్ లేఅవుట్ ఫామ్. సో ఐ విల్ డూ ఫోర్స్ రిఫ్రెష్ నౌ. I think it's still not reflected. Let me do force refresh. Yeah, so this is the importance of the quick view form. And what are the topics we learned today? ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసామండి ఈరోజు? Duplicate search using two components, Duplicate and then detection rules. And then quick inserting views. quick view forms. సో ఈ టాపిక్స్ నేర్చుకున్నాము. సో కాంపోనెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్, నేమింగ్ టర్మినాలజీస్ అనేది ఇంపార్టెంట్. డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్ అండ్ క్విక్ వ్యూ ఫార్మ్స్ అనేది నేర్చుకున్నాం. So what I will do, let's give me 1 minute. I will explain the assignment task. So you ensure to do the assignment. There is a problem I'm encountering with quick view forms here. So when I try to attach the quick view form that I have created, it is not coming up in the drop down. Means like earlier I have created it, right? The quick view form. Quick view form we did not cover earlier, right? Today only we cover. You already know about Yeah. the quick view form. No. I'm means like I have multiple screens, so that means like immediately I'm checking for errors as soon as you're telling. So means like it is coming in my system or not. So I just means like this is not coming up in the drop down. Okay, we will check it. Give me 1 minute. Huh? మీకు ఇవి కస్టమైజేషన్ స్పాట్ ఎడిటింగ్ క్రియేషన్ ఫీల్డ్స్ క్రియేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది బేస్ ఫౌండేషన్ అండి. సో ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో వన్స్ వి స్టెప్ ఇన్ టు ద అడ్వాన్స్ టాపిక్స్, మీకు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటేనే మీకు అవి ఈజీగా అర్థమవుతాయి. సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్ వెల్. ఎస్. సో మీకు నిన్న మన పవర్ బిల్ సిస్టమ్ ఇచ్చాం కదా. సో పవర్ బిల్ సిస్టమ్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ ఒక ఎక్సెల్ ఇచ్చి ఉంటాము. సో మేక్ షూర్ దీస్ ఆర్ ద ఎంటిటీస్ యూ హ్యావ్ టు క్రియేట్. ఫాలో ఇన్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్లో వెళ్ళండి. సో ఫస్ట్ ఎంటిటీస్ ఇచ్చామంటే ఎంటిటీస్ క్రియేట్ చేయండి. ఎంటిటీస్ తర్వాత ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. సో ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఒక ఫీల్డ్ మ్యాండేటరీ బిజినెస్కి రిక్వైర్డ్ అనుకోండి, మీకు అర్థమైపోద్ది. జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లుక్. So if you think it is required for the business, you just make it as a business required. And don't make optional for all fields. All fields అనేది ఆప్షనల్గా చేయొద్దు. మీకు సర్వీస్ నెంబర్ అనేది మ్యాండేటరీ, బిజినెస్లో ఈమెయిల్ మ్యాండేటరీ, నేమ్ అనేది మ్యాండేటరీ. సో మీకు ఈ ఫీల్డ్స్ అన్నీ రియల్ టైంలో యూజ్ ఉండకపోవచ్చు. మ్యారిటల్ స్టేటస్, ఏజ్ అనేది అనవసరం పవర్ బిల్కి. బట్ మీకు కాన్సెప్ట్ అర్థమవడానికి ఫర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఐ హ్యావ్ గివెన్ ద అడిషనల్ ఫీల్డ్స్ ఫర్ లేఅవుట్ డిజైన్ అంటారు. సో మీకు పవర్ బిల్లో కూడా సేమ్. జస్ట్ ఎన్ష్యూర్ యూ క్రియేట్ వాట్ ఎవర్ ఐ మెన్షన్ హియర్. సో ఆల్ న్యూలీ క్రియేటెడ్ ఫీల్డ్స్
యాడ్ ఆన్ ద ఫామ్. మీకు ఇక్కడ శాంపుల్ డిజైన్స్ ఉన్నవి. క్లిక్ ఆన్ దిస్ వన్. మీకు శాంపుల్ డిజైన్స్ ఓపెన్ అవుతాయి. సో జస్ట్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ డిజైన్డ్ ప్రాపర్లీ. మీకు ప్రాపర్గా డిజైన్ చేయండి. ఇది జస్ట్ లేఅవుట్ మాత్రమే అండి. ఇట్లా ఎగ్జాక్ట్గా ఇవే నేమ్స్ ఉండాలి, ఈ ఫీల్డ్ ఇక్కడే ఉండాలి, ఇక్కడ లాక్ వచ్చింది నాకు కూడా లాక్ ఉండాలి, అలా కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ లేఅవుట్కే కన్సిడర్ చేసుకోండి. ఆ ఫీల్డ్స్ అలైన్మెంట్ లేఅవుట్ 2x2 లేఅవుట్, దట్స్ ఇట్. ఓన్లీ ఫర్ దట్ పర్పస్, నాట్ mandatory to be exactly same as it is. Just a sample screenshots. And ఇక్కడ check there is another sheet below with the topics. If other topics covered in class, make sure you complete homework task. ఇక్కడ మీకు ఇంకొక షీట్ ఉంది వ్యూస్ అని. సో మీకు ఇక్కడ వ్యూస్ కవర్ అయిపోయాయి కదా. సో యూ డూ దిస్ వన్. సో ఇవన్నీ చేయండి. ఇక్కడ ఏమేమి మెన్షన్ చేసామో లాస్ట్కి ఒక 5 రికార్డ్స్ అనేది క్రియేట్ చేయండి అండి. మీరు ఎంటిటీస్ క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ క్రియేట్ 5 రికార్డ్స్. యాక్ట్ యాజ్ ఏ బిజినెస్ యూజర్. మీరు ఆ బిజినెస్లో వర్క్ చేసిన ఎంప్లాయీ లాగా థింక్ చేసి ఒక 5 రికార్డ్స్ క్రియేట్ చేయండి. సో మీకు ఎక్కడ ఏది ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. అండ్ ఫాలో ద జెన్యూన్ డేటా. మీకు వ్యాలిడ్ డేటా యూజ్ చేయండి, నాట్ టెస్ట్. మీకు జెన్యూన్ డేటా ఏదైతే ఉంటుందో రియల్ టైంలో ట్రై టు ఎంటర్ జెన్యూన్ డేటా. మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సబ్మిట్. అండ్ టుడే హోంవర్క్ మీకు ఈరోజు యూ హ్యావ్ టు సెటప్ సిస్టమ్ ఫర్ ద బజాజ్ ఎలక్ట్రానిక్స్. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఒక సిస్టమ్ సెటప్ చేయాలి. ఓకే. సో ఎంటిటీ నేమ్స్ యూ హ్యావ్ టు క్రియేట్ ఫస్ట్. మనకి 3 ఎంటిటీస్ వస్తున్నవి: బజాజ్ కస్టమర్, బజాజ్ ప్రొడక్ట్స్, కస్టమర్ పర్చేస్డ్ ప్రొడక్ట్స్. క్రియేట్ కస్టమర్ ఫీల్డ్స్ విచ్ వి మెన్షన్డ్ ఇన్ ద ఫీల్డ్స్ లిస్ట్. ఇక్కడ మీకు ఫీల్డ్స్ లిస్ట్ ఉంటుంది. ఈ కస్టమర్ ఎంటిటీ ఉంది కదా బజాజ్ కస్టమర్లో, ఈ ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు సపరేట్ సెక్షన్స్ అనేది మెయింటైన్ చేయండి. లైక్ లెట్ మీ జస్ట్ షో యూ ద శాంపుల్ వన్. సో లేఅవుట్ అనేది ఇలా ఉండాలి మనకి. మేబీ దిస్ వన్ ఇస్ సపరేట్ సెక్షన్స్. ఇక్కడ మీకు కస్టమర్ అడ్రస్కి ఒక సెక్షను, పర్సనల్ ఇన్ఫర్మేషన్కి ఒక సెక్షను. అంటే కస్టమర్ అడ్రస్ అన్నప్పుడు కస్టమర్ అడ్రస్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని ఈ సెక్షన్లో యాడ్ చేయండి. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి ఒక సెక్షను, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఈ పేజ్లో యాడ్ చేయండి. ప్రొఫెషనల్ డీటెయిల్స్కి ఒక సెక్షను, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్ని ఈ సెక్షన్లో యాడ్ చేయండి. మీకు జస్ట్ ఫామ్ డిజైన్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. సో ఎన్ష్యూర్ టు క్రియేట్ ఆల్ ఫీల్డ్స్. మనం అసైన్మెంట్స్లో ఏమి ఇచ్చామో అవే క్రియేట్ చేయండి, ఎడిషనల్గా ఏం చేయొద్దు. మనం అవి ఎందుకు క్రియేట్ చేసినామంటే మీకు ఫీల్డ్స్ ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకునే మీకు ఫర్దర్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. మనం ఫర్దర్గా డిస్కస్ చేసే టాపిక్స్, ఫర్దర్ అసైన్మెంట్స్ అనేవి మనం చేసిన స్ట్రక్చర్ డిజైన్ చేసిన ఎంటిటీస్ ఫీల్డ్స్ మీదనే వస్తాయి. సో మీరు అక్కడ ఏదైనా డీవియేట్ అయ్యారనుకోండి మీకు ఫర్దర్ క్లాసెస్లో ఇంపాక్ట్ అవుతుంది. సో జస్ట్ ఎన్ష్యూర్ టు ఫాలో వాట్ ఎవర్ ఐ గివెన్. యాడ్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అండ్ ద వ్యూస్. మీకు డిఫాల్ట్ వ్యూస్ వస్తాయి కదా, యాక్టివ్ వ్యూస్ అనేది నిన్న మనం డిస్కస్ చేసాం. ఏవైతే కీ ఫీల్డ్స్ ఉంటాయో అవి యాడ్ చేయండి. క్విక్ వ్యూ ఫార్మ్స్ యాడ్ చేయండి. వాట్ ఎవర్ వి మెన్షన్. డూప్లికేట్ డిటెక్షన్ రూల్ కూడా కవర్ అయింది. యాడ్ ఇంపార్టెంట్స్, దిస్ వన్ ఈస్ కవర్. క్రియేట్ 5 రికార్డ్స్ ఇన్ ఈచ్ ఎంటిటీ and act as an end user and validate how it is working. And the next one, give me 1 minute. సో మీకు ఇక్కడ అసైన్మెంట్ లింక్ అని ఇక్కడ ఒకటి వస్తుందండి. మీకు ట్రాకింగ్ షీట్లో అసైన్మెంట్ లింక్ ఉంటుంది. ఈ అసైన్మెంట్ లింక్లో క్లిక్ చేస్తే యూ కెన్ నావిగేట్ టు ద రెస్పెక్టివ్ అసైన్మెంట్. ఆ పర్టికులర్ క్లాస్కి మనకి ఏదైతే అసైన్మెంట్ ఇచ్చామో అసైన్మెంట్కి నావిగేట్ అవుతారు. లైక్ ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇస్తున్నాము. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, సో ఐ విల్ కాపీ దిస్ వన్. లెట్స్ స్టార్ట్ విత్ అసైన్మెంట్. సో ఇక్కడ మనకి అసైన్మెంట్స్ అనేది ESK 100 నుంచి స్టార్ట్ అయినాయి కదా. సో ఇక్కడ నాకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను. సో వన్స్ యూఆర్ ఆన్ దిస్ పేజ్, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నావిగేట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు జస్ట్ సెలెక్ట్ దిస్ వన్. మీకు ఇక్కడ పాపప్ ఓపెన్ అవుతుంది అండ్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ ఓపెన్ ద అసైన్మెంట్.
ఫ్రమ్ హియర్ యూ కెన్ డూ ద అసైన్మెంట్స్ అనేది ఇది యూస్ చేసుకొని చేయొచ్చు. ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో సబ్మిట్ చేయడానికి మాత్రమే మీరు పోర్టల్ అనేది యూస్ చేయాలి. క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ సెలెక్ట్ దట్ పర్టికులర్ ఐడి. మీకు ఐడి తోటి ఇక్కడ కనిపిస్తుంది. ఐడి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సో వన్స్ నేను రివ్యూ చేసిన తర్వాత మీకు రేటింగ్స్ తోటి ఫీడ్బ్యాక్ తోటి మీకు ఇక్కడ వస్తుంది. వాట్ ఈస్ రేటింగ్ అండ్ వాట్ ఈస్ కామెంట్స్, వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ ఫాలోడ్. మీకు ఇక్కడ వస్తుంది. ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటారనుకోండి, మీకు ట్రాకింగ్ షీట్ అని ఇచ్చినాను కదా పర్సనల్గా. మీకు ఒక ట్రాకింగ్ షీట్ ఉంటుంది మీ నేమ్ తోటి, మీ హోంవర్క్ ఐడి ఏంటి, ఎంటిటీ ఏంటి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఇక్కడ కూడా ఉంటుంది విత్ స్టేటస్ పెండింగ్. యా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనకి రేపు అండ్ ఈ 4 days క్లాసెస్ అనేది ఉండవండి. రేపు వెళ్ళండి సాటర్డే సండే ఎలాగో ఉండవు. ఈ 4 days ట్రై టు బిల్డ్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్. కొన్ని ప్రాక్టీస్కి ఎంటిటీస్ ఇస్తాను, ఇంకొక సిస్టమ్ ఇస్తాను. యూ ట్రై టు బిల్డ్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్. ఫౌండేషన్ ఎంటిటీస్ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ అండ్ ఫామ్ డిజైన్, డూప్లికేట్ డిటెక్షన్ రూల్స్, ఇవన్నీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, సబ్మిట్ చేయండి. మీకు రివ్యూ చేస్తాను. దెన్ వీ కనెక్ట్ బ్యాక్ బై మండే. ఓకే, Okay. సో Okay. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యూటిలైజ్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే ఈ టైం. మనకు తర్వాత టైం ఉండదు. స్టార్టింగ్ డేస్లో స్లోగానే తీసుకెళ్తాము. వన్స్ యూఆర్ ఆన్ ద ట్రాక్, మీకు ఇచ్చిన టైం యూటిలైజేషన్ చేసుకుంటే నాతో పాటు ట్రాక్లో ఉంటారు. మీరు ఈ 4 days వేస్ట్ చేశారనుకోండి, మండే నుంచి క్లాసెస్ అర్థం కాదు. మండే నుంచి మీకు ఎడిషనల్ హోంవర్క్స్ వస్తాయి. ఆ రోజుకి చేయడానికి మాత్రమే. మీకు బ్యాకప్ కంప్లీట్ చేసుకోవడానికి టైం దొరకదు. సో ట్రై టు యూటిలైజ్ టైమ్ అండ్ డోంట్ మిస్ ఎనీ అసైన్మెంట్. హలో. సో నా దగ్గర నుంచి మీకు 100% ఎఫర్ట్స్ అనేవి వస్తాయండి. సో నేను ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టినా మీ దగ్గర నుంచి కూడా సేమ్ ఎఫర్ట్స్ ఉంటేనే మనం క్రాక్ చేయగలుగుతాం. సో నేనేంటి ఒక టీం లాగా తీసుకెళ్తున్నాను కదా. టీం లాగా తీసుకెళ్ళినప్పుడు మీరు కూడా ఆ టీంతో పాటు వచ్చేస్తే బెటర్, వెల్ అండ్ గుడ్. మీరు ల్యాగ్లో ఉండి నాకు తర్వాత సార్ నేను ఇక్కడ లాస్ట్లో అశోక్ నేను ఇక్కడ కొంచెం ల్యాగ్లో ఉన్నాను, నాకు సపోర్ట్ కావాలి అంటే అట్లా సపోర్ట్ అనేది నేను ప్రొవైడ్ చేయలేనండి. నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వదు. సో ట్రై టు బీ ఇన్ ద ట్రాక్. మీరు నాతో పాటు ట్రాక్లో ఉంటే ఎస్, మీకు ఈ టీంలో ఆ టాపిక్ వైజ్లో ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ వస్తే నేను సపోర్ట్ చేయగలుగుతాను. నేను ఎక్కడో 15 క్లాస్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ క్లాస్ దగ్గర డౌట్స్ అడిగితే ఐ కెనాట్ సపోర్ట్. ఓకే, మేక్ షూర్ ప్లీజ్ సపోర్ట్ మీ, కోఆర్డినేట్ విత్ మీ అండ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా సక్సెస్ అవుతారు ఇఫ్ యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ డైలీ. దట్స్ మై కైండ్ రిక్వెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ. హలో. ఎస్ అండి. ఐఎమ్ ప్రవీణ్. ఎస్ ప్రవీణ్. యాక్చువల్లీ నేను ఫామ్స్ క్రియేట్ చేసేప్పుడు కొంచెం చిన్న డౌట్ ఉంది. స్క్రీన్ షేర్ చేయమంటారా మీకు? 1 minute అండి. ఎస్, ఓకే. ఇక్కడ నేను ఇప్పుడు ఫీల్డ్స్ లిస్ట్లోకి వెళ్ళి బిల్ అండ్ డేట్ ఇఫ్ ఐ ట్రై టు డిలీట్, సో సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. సిస్టమ్ విల్ త్రో మీ Yes. an error. So what it will say, you are using the field in some way, you cannot delete అనేది మెసేజ్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ కెనాట్ డిలీట్ కాంపోనెంట్, ఇక్కడ డీటెయిల్స్ అని ఒక లింక్ వస్తుంది. డీటెయిల్స్ అనే లింక్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇట్ విల్ షో యూ వాట్ ఆర్ ద ప్లేసెస్ యూ హ్యావ్ యూస్డ్ దట్ ఫీల్డ్. సో ఆ ప్లేసెస్ అన్నిట్లో ఆ ఫీల్డ్ అనేది తీసేయాలి. ఫస్ట్ తీసేసి దెన్ సిస్టమ్ విల్ అలో టు డిలీట్. తీసేసి పబ్లిష్ చేసేసి ఒక వ్యూలో యూస్ చేశారు, ఒక ఫామ్ మీద యూస్ చేశారు. ఆ 2 ప్లేసెస్లో తీసేసి దెన్ సిస్టమ్ విల్ అలో టు డిలీట్. మీరు ఫామ్లో తీసేయాలంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్, మీకు ఇన్ కేస్ ఒక ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అనుకోండి, ఇప్పుడు ఎండ్ డేట్ అనేది ఫామ్లో అండ్ వ్యూలో తీసేయాలి కదా ఇఫ్ యూ వాంట్ టు డిలీట్. అవునండి. Yes. సో ఇప్పుడు మీరు ఇక్కడ బిల్ ఎండ్ డేట్ ఇఫ్ యూ ట్రై టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద ఫామ్ రిక్వైర్డ్ బై ద సిస్టమ్, ఇది ఒప్పుకోదు. ఫామ్లో రిమూవ్ చేయడానికి ఇక్కడ మనకు ఒక బ్లాకర్ వస్తుంది. ఈ బ్లాకర్ ఎందుకని, ద ఫీల్డ్ రిక్వైర్మెంట్ లెవెల్ ఈస్ మ్యాండేటరీ, రైట్. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫామ్లో యాడ్ చేసినప్పుడు మనం మళ్ళీ రిమూవ్ చేయలేం, సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. అప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి, వీ హ్యావ్ టు గో టు ద తీసేయాలి. వీ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్స్ లిస్ట్కి వెళ్ళేసి ఇక్కడ మీకు మ్యాండేటరీ ప్రాపర్టీ అనేది ఆప్షనల్ చేసేసి చేంజ్ దిస్ మ్యాండేటరీ ప్రాపర్టీ యాజ్ ఆప్షనల్ చేసి సేవ్ అండ్ క్లోజ్ చేసేసి దెన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద ఫామ్ ఎడిటర్.
ఫార్మేటర్కి వచ్చేయాలి. ఫార్మేటర్కి వస్తే అప్పుడు ఆప్షనల్ ఫీల్డ్ కింద చూపిస్తుంది. దెన్ యూ కెన్ రిమూవ్ చేయొచ్చు. Then publish and go ahead and delete the field and create with valid one. That is the process to delete the any field in the system. Yeah. Yeah, you can stop the screen share, Andy. Is anybody having any doubts? Shravani, do you have any doubts? Yes, I have two questions, Ashok. So Yes, one Andy. question is basically regarding the parent and child record. Means like I forgot how to link the parent and child record. Can you please explain it? Means like I can screen share. I have details. Means like I will give you control. Yeah, so what is your doubt in first place before we? How to connect the customer information with the Power Bill so that when I open the customer information and then for every record the Power Bill should display at the bottom so that I connect both the child and parent records. You have to add the subgrid actually. Subgrid concept, let me just show you in my system. Yeah. I know how to add the subgrid. Is adding subgrid enough? Yeah, yes, correct. Once you add the Okay. subgrid, it will show actually. Is it still not showing after adding the subgrid? Maybe I have to check. Means like I did not add the subgrid. Means like if subgrid is a concept, then I'll add the subgrid Power Bill in the customer information. Okay. Yes, Andy. So why is confusion there? Is there any class you missed? Last time I have means like I will share my screen with you. Just a minute. Okay. So it's a basic thing actually. We clearly discussed yesterday. So I wanted to understand why you are getting this question. Is something Yeah. you are missing or? No. I am clear about subgrades, how to create a subgrade. But today means like when I was trying to connect information, see here. So when we go to the customer information and Yeah, one more thing అండి. Yeah, before we share. సో మీరు ఎప్పుడైతే స్క్రీన్ షేర్ చేస్తున్నారో మీ వాట్సాప్ ఈమెయిల్స్ అనేది క్లోజ్ చేసుకొని ఉంచుకోండి అండి. దట్స్ Okay. రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో నేను ఏంటంటే ఇది Okay. రికార్డింగ్ నీకు అందరికీ షేర్ చేస్తాను. సో యువర్ పర్సనల్ Okay. ఇన్ఫర్మేషన్ మే గెట్ షేర్డ్. సో మేక్ షూర్ ఎవ్రీవన్ డోంట్ ఓపెన్ యువర్ వాట్సాప్ వెబ్ ఆర్ యువర్ ఎనీ జీమెయిల్స్ వెన్ ఎవర్ యు ఆర్ షేరింగ్ యువర్ స్క్రీన్. Okay. So ఇది చెప్పండి. ఎస్. this is the information. So when I have created information, I wanted his power bills to come below the customer information every time. ఓకే. And for that, Let I it just load. only need to I just only need to add the subgrid. I'll just try adding the subgrid and see if it works or not. Expand the entities. Okay. You're Customer not information. you're not using single solution, is it? Refresh this one solution. Are you using single Okay. solution or multiple solution? Multiple solutions. I'll bring the solution. It should be somewhere here. Just a minute. Click on the solutions. Oh, here, right? So Yes. yes. And there should be the Power Bill, customer information and Power Bill. Third one, yes. So ensure you use only single solution అండి అన్ని కస్టమైజేషన్స్ కి. ఇక్కడ కూడా Okay. లేదు. లేదు. So it should be there somewhere. So Second one, open second one. SSC marks list. okay. This is not the one. SSC marks list లో ఏమీ లేదు. Okay. But wait, just give me where did you create that? Is this right Sierra? It's okay, Andy. So I will connect with you separately. Let's complete others' Okay. doubts. Sure. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి అదర్స్? Yes, I have a doubt. ఎస్ అండి. I already said to you in WhatsApp. Now I am getting error in my when I am creating parent and child entity. There I am getting error. Can you please share your screen? Yes.
in Power BI. Okay. So others can drop off if you don't have any doubts. Whoever is having doubts, you can stay. If you want to stay, you can stay as well, no problem. Where it is? మీ డౌట్ ఒకసారి చెప్పండి అండి, మళ్ళీ ఒకసారి ఐ విల్ ఆన్సర్. Yeah. సో ఫీల్డ్స్ లో మీరు రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు ఎర్రర్ అనేది వస్తుందా? ఎర్రర్ వస్తుంది. నేను అది ఎక్కడ అని ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. It is fine. So you just check it and you can ping me. I will answer in the WhatsApp. Is that Yeah. fine? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్? Yeah, so we can wind up for today. Thanks everyone. By the way, I got my solution. It's like I found it. Okay, It then was minimized. okay, then fine అండి. So if you still have doubts, do you have any more doubts? అశోక్, యాక్చువల్లీ ఒక చిన్న డౌట్. చెప్పండి. చెప్పండి సూర్య. సార్, కనిపిస్తుందా మా స్క్రీన్? అవును కనిపిస్తుంది. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ పవర్ బిల్ పక్క పక్కనే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను పేరెంట్ ది జాయిన్ చేసినట్టేనా? యా సో మీకు Actually- నాకు సింగిల్ స్క్రీన్ లో వచ్చినాయి, మీకు ఇలా వచ్చాయి కదా. అందుకే అదే అడుగుతున్నా, కరెక్ట్ వచ్చిందా లేదా కింద వస్తున్నాయి కదా మీకు. నాకు ఇలా పక్కకు వచ్చేసరికి డౌట్ వచ్చింది. వెయిట్ సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, సో మీరు ఇక్కడ ట్యాబ్స్ అనేది యాడ్ చేశారు. ట్యాబ్స్ యాడ్ చేశారనుకోండి, ఇట్లా సైడ్ బై సైడ్ వస్తాయి. సో ఇఫ్ యూ యాడ్ Okay. సింగిల్ ట్యాబ్ అండ్ మల్టిపుల్ సెక్షన్స్, మీకు ట్యాబ్ లో సెక్షన్స్ ట్యాబ్స్ మనం డిస్కస్ చేసాం కదా. అవును. సింగిల్ got it. ట్యాబ్ లో మల్టిపుల్ సెక్షన్స్ యాడ్ చేస్తే మీకు సింగిల్ పేజ్ లో వస్తాయి. ఓకే 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 అండి. అర్థమైంది. థ్యాంక్ యూ. ఎస్ శ్రావణి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? See, I have already created the subgrid, but it is not showing up. I will show you once again. See, So before that, where are you creating your customizations? Are you maintaining the CRM solution? yes, CRM Okay. solution only. So Okay. when can you see the entity right now? So entities, when I go into customer information Hmm. and I go to forms for adding subgrid. Okay, the main Wait. form. You're opening the Power Bill form. Oh, is it the Power Bill form? Okay. Expand the customer information. The main form. And then see, under the customer details, I have already added sections and subgrids also. Okay. Okay, this is well and fine. I have already added sections and subgrids. Hmm. But when I go to my home screen and check for UI, see Giri. Giri is the customer. And Okay. when I open Giri, customer information for Giri. When I open Giri, all power bills are okay. But when I go under paid, it is not showing under paid. Can you give me the control? Okay. So same mistakes what I explained to Praveen. మీ సెక్షన్ అనేది హైడ్ చేశారు ఇక్కడ. ప్రవీణ్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చూసారా? Yeah, చూసాను. అదే అంటారా ప్రాబ్లం? యా, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మీరు సెక్షన్ అనేది హైడ్ చేశారు, సెక్షన్ ఆర్ ట్యాబ్స్. మీకు అలాంటి కేసెస్లోనే ఆ మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఇది ఒకసారి రీఫ్రెష్ చేస్తారండి. Okay. కెన్ యూ రీలోడ్? Okay. ఇట్స్ ఓకే. సో మీకు ఇక్కడ సో ఇవి ట్యాబ్స్‌లో యాడ్ చేశారు మీరు. సెక్షన్ కింద యాడ్ అవునండి. చేసుకోండి. సో ఇక్కడ నాకు ఓకే. ట్యాబ్ కనిపిస్తుంది. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే విజిబుల్ ప్రాపర్టీ సెట్ చేసుకోవాలి నేను సెక్షన్‌కి. సో ఐ విల్ డబుల్ క్లిక్ ఆన్ ద ఓకే. సెక్షన్. సో ఇక్కడ చూడండి విజిబుల్ ప్రాపర్టీ తీసేశారు సెక్షన్స్‌కి. ఓహ్! ఓకే. సో దట్ ఈస్ ద మిస్టేక్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ నేమ్స్ అనేది క్యామెల్ కేస్ యూజ్ చేయాలండి. గ్యాప్ అనేది ఇవ్వాలి వర్డ్ టు వర్డ్. సో యూఆర్ నాట్ ప్రొవైడింగ్ ద గ్యాప్. ఎన్ష్యూర్ యూ ప్రొవైడ్ ద ఓకే. గ్యాప్. Sure. Every one of you. So make sure you provide the gap. So మీకు ప్యారలల్‌గా వన్ మోర్ రిక్వెస్ట్ అండి. మనం క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు మీరు వర్క్ ప్యారలల్ చేశారనుకోండి, మీ కాన్సెప్ట్ అర్థం కాదు. Yes, అది yes. దట్ ఈస్ నాట్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్. Okay. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. మీకు రియల్ టైమ్ యూజ్ కేస్ అనేది అర్థం కావాలి. బ్రెయిన్‌కి వెళ్ళాలి మీకు రియల్ టైమ్ Sure. యూజ్ కేస్. మీకు అప్పుడు Sure. బ్రెయిన్‌కి వెళ్తేనే ఆ కాన్సెప్ట్ అనేది పర్మనెంట్‌గా గుర్తుంటది. మీరు ప్రాజెక్ట్‌లో చేయగలుగుతారు. మీరు జస్ట్ నావిగేషన్ చూసి చేశారనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. నావిగేషన్ చూసి Yes, చేస్తే yes. మీకు ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ నావిగేషన్స్ వస్తే చేస్తారు కానీ రియల్ టైమ్‌లో ఏదైనా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వేరే టాస్క్ వస్తే చేయలేరు. సో ట్రై Yes, టు that's అండర్స్టాండ్ also ద correct. కాన్సెప్ట్. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫోకస్ ఆన్ ద టాపిక్ ఫస్ట్. తర్వాత మీరు ఓన్‌గా చేస్తే వితౌట్ రిఫరింగ్ ద రికార్డింగ్, అప్పుడు అది ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. You should not Okay. refer the recording and implement. Once you listen the class, should be able to implement the task without referring the recording class. Sure, sure. Okay, so that's all for today. Anybody having any more doubts before we wind up? Okay, thanks, Andy. Let's wind up for today. We join back by Monday, so ensure you practice, everyone.